హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ మల్లేష్ మౌనిక వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాం. మీరు కూడా అంత హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది ఫ్రెండ్స్. ఇక అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు చూస్తున్నారు కదా పూల మొక్కలు ఫ్రెండ్స్, ఇవి మా ఇంటి దగ్గరవి. పూల మొక్కలు బాగా ఎదగాలి, బాగా గ్రోత్గా ఉండి పూలు చాలా పూయాలంటే నేను చెప్పే 7 ట్రిప్స్ పాటించండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ మేము చేస్తున్నాం కాబట్టి మీకు చెప్తున్నాము. ఈ వీడియోలో చూపిస్తున్న పూల మొక్కలన్నీ మా ఇంటి దగ్గరవే. ఫస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఒకటి బియ్యం కడిగిన నీళ్ళు ఒకరోజు ఇడిచి ఒకరోజు కొద్దిగా వేస్తుంటే దాంట్లో ఎలాంటి తెగులున్నా ఎలాంటి ఉన్నా తెగిపోయి నీట్గా చెట్టు అయితే బాగా ఎదగడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే చెట్టు కూడా బాగా పచ్చగా కలకలలాడుతుంది. రెండో ట్రిప్ వచ్చేసి కొద్దిగా రాళ్ళుప్పు, అందులోకి ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని బాగా అంతా కలబెట్టేసి ప్రతి చెట్టుకి మోతాదు రకంలో కొద్దిగా వేసుకుంటూ పోతే చెట్టు అనేది బాగా పూలు పూస్తుంది ఫ్రెండ్స్. అలాగే మూడో ట్రిప్పు, ఇక్కడ మీరు మనీ ప్లాంట్ చూస్తున్నారు కదా, ఇది ఇలా గ్రోత్గా బాగా పచ్చగా కలకలలాడాలంటే కోడిగుడ్డు తుప్పిడి అనేది ఒక వాటర్లో వేసేసి ఒక 5 రోజులు అనేది వాటర్లో పెట్టేసి ఆ తుప్పిడి అంతా తీసేసి ఆ నీళ్ళు కొద్దిగా వేస్తే మనీ ప్లాంట్ అనేది ఇలా గుబీరుగా ఉంటుంది. చాలా అందంగా కానీ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది మా ఇంటి దగ్గర ఇప్పుడు నేను ప్రజెంట్ పెట్టినది మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్. మనీ ప్లాంట్ మీరు కానీ ఇలా చేసుకోవాలంటున్నది. ఇది వామ్ చెట్టు ఫ్రెండ్స్, ఇది కానీ బాగా పచ్చగా ఉంటుందని పెట్టేసినాము. ఈ ట్రిప్సే వాడుతుంటాము. ఈ పూల చెట్లు ఇవన్నీ మొత్తము కానీ మీకు ఉన్నది ఇంకా చాలా పెట్టినాము. ఇక్కడ వచ్చేసి తొలి చెట్టు ప్రజెంట్ తీసేసిన వల్ల ఇప్పుడు వేరేది కొత్తది అయితే పెట్టాలి ఫ్రెండ్స్. శ్రావణ మాసం వస్తూ ఉంది, పెట్టినప్పుడు మీకు వీడియో చేసి చూపిస్తా ఫ్రెండ్స్. ఇది మా ఇంటి దగ్గరే పెట్టిన మనీ ప్లాంట్. ముక్కులన్నీ బాగా ఉండాలంటే ఇంకా 4 ట్రిప్స్ వచ్చేసి కోకో ఫిట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనము టెంకాయలు తెస్తాం కదా, టెంకాయల తుప్పిడి అనేది ఒక దాంట్లో చిన్నగా కొట్టేసి అది బాగా నానబెట్టేసి నీళ్ళలో బాగా మగ్గనిచ్చి అదంతా పొడి అయినిచ్చి ఆ పీస్ అనేది కొద్దిగా ఎర్ర నేల మట్టి తీసుకొని చెట్లకైతే మొదల్లో వేస్తే చెట్టు బాగా కనిపిస్తుంది, బాగా ఎదగడానికి ఉంటుంది, సత్తుగా ఉంటుంది ఫ్రెండ్స్. కోకోఫిట్ అయితే ప్రతి ఒక్కరూ యూజ్ చేయండి. ఎక్కడ నర్సరీ దగ్గర కానీ మీరు పూల మొక్కలతో కానీ అడిగితే ఒక 30 రూపీస్ 40 రూపీస్ ఇస్తే మనకు ఒక కవర్లో ప్యాకింగ్ మాదిరి ఇస్తారు, అది వేసుకోండి. కోకోఫిట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక వచ్చేసి 5వది ఫ్రెండ్స్, ఆవు పేడ ఎండిండేది బాగా పొడిగా చేసుకొని మనము ప్రతి చెట్టుకి వేస్తే ఆవు పేడ అనేది ఎంతో సత్తు చెట్లకి. మేము కూడా వాడతాం ఆవు పేడ. ఎలా అంటే మాకు పల్లెల్లో విలేజ్లో వచ్చేసి ఆవు పేడ దొరుకుతుంది. మీకైతే ఆల్రెడీ పూల మొక్కలు నర్సరీలు ఉండేతో వాళ్ళు కానీ ఆవు పేడ అమ్ముతుంటారు ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి వర్మీ కంపోస్ట్ అంటే అవి కానీ చిన్న చిన్న ప్యాకెట్లు ఉంటాయి. మేము కానీ అక్కడే టౌన్కి వెళ్ళినప్పుడు అక్కడ నర్సరీల దగ్గర 30 రూపీస్ ఇస్తే మనకు ఒక ప్యాకెట్ ఇస్తారు. ఆ ప్యాకెట్ అనేది ఇట్లా పూల మొక్కలకి వేస్తాం ఫ్రెండ్స్, వర్మీ కంపోస్ట్. తర్వాత వచ్చేసి 7 ట్రిప్ వచ్చేసి యూరియా కూడా ఎంతో విలువైంది. చెట్టుకి ఏమన్నా ఏరులో పురుగు, ఏమన్నా ఏరు పురుగు ఇట్లాంటివి ఏమన్నా చెట్టు మొదల్లో తినేస్తుంటే యూరియా వేస్తే యూరియా అనేది చెట్టుని ఎలాంటి చెడు పురుగులను నాశనం చేయకుండా కాపాడుతుంది ఫ్రెండ్స్. ఇవే 7 ట్రిప్స్. మీకు నచ్చినట్లు నా వీడియో అయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ సార్ నా ఛానల్ చూస్తే మరొకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మళ్ళీ ఎన్నో చేసేకి నాకు అవకాశం ఉంటుంది, నాకు సపోర్ట్గా. ఇక్కడ చూస్తున్నది మాదే ఇల్లు ఫ్రెండ్స్. ఇప్పుడే రీసెంట్గా ఓపెనింగ్ చేశాము. ఎందుకంటే నేను తాపీ మేస్త్రిని, క్లాసికల్ బేలర్ని, అలాగే పూల ముక్కలనే నాకు ఎంతో ఇష్టం ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.